ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న ద్వారకా తిరుమలరావును కొత్త డీజీపీగా నియమించింది. దీనికి సంబంధించి సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 1989 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన తిరుమలరావు సీనియారిటీ లిస్టులో టాప్లో ఉన్నారు. డీజీపీగా నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 1989 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ ద్వారకా తిరుమలరావు 2021 జూన్ నెలలో ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా నియమితులయ్యారు. ఆర్పీ ఠాకూర్ పదవీకాలం మే 30న ముగియటంతో ఈయనకు అప్పటి జగన్ ప్రభుత్వం ఆర్టీసీ ఎండీగా నియమించింది. కాగా గత 3 ఏళ్లుగా ఆయన ఆర్టీసీ బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందు రైల్వే శాఖ డీజీగా ఉన్నారు. విజయవాడ సిపిగా సేవలు అందించారు. తిరుమలరావు గతంలో సీబీఐలో కూడా విధులు నిర్వహించారు. ఆక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో ఐజీగా కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ సిపిగా చేశారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారీ ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. పోలీస్ బాస్ను కూడా మార్చేసింది ప్రభుత్వం. ఏపీలో ఎన్నికలకు ముందు డీజీపీగా ఉన్న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఆ సమయంలో ద్వారకా తిరుమలరావును ఏపీ డీజీపీగా నియమించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అనూహ్యంగా హరీష్ కుమార్ గుప్తాకు ఏపీ పోలీస్ బాస్గా ఛాన్స్ ఇచ్చారు. ఆయన స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన ద్వారకా తిరుమలరావును ప్రభుత్వం డీజీపీగా నియమించింది.